హాయ్ అండి, వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మేము ఫంక్షన్కి మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. మా ఊరికి వెళ్తున్నాం. ఇంకా చూడండి, చిన్న అయితే ఇంకా కిటికీ పక్కన కూర్చొని చూస్తున్నాడు వచ్చే పోయే బండ్లని. కన్న అయితే పడుకున్నాడు అనమాట. చూడండి ఎంత స్టైల్గా పడుకున్నాడో. ఇంకా నేనేంటంటే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను అనుకుని డిలీట్ చేసేసాను. తర్వాత చూస్తే తెలిసింది వీడియోస్ లేవు. మళ్ళీ నేను వాటిని ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఒక 5కో 6కో దిగాము. దిగిన తర్వాత బస్సులో సరిగ్గా పడుకోలేదు. నాకైతే అస్సలు బస్సు పడదండి, వామిట్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను టీ తాగి పడుకుని ఒక 9కో 10కో లేచిన తర్వాత లెగ్గానే మా అత్తయ్య సాంబార్ పెట్టేశారు. అది నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లల్ని పడుకోబెట్టి సరే వచ్చాం కదా అంటే దగ్గరే అనమాట. ఇంకా మా వదిన గారి ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళా కూడా సేమ్ సాంబార్ అనమాట. చూడండి అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారు. ఇక్కడైతే దోసకాయలు దొరకవు, వంకాయలు కూడా డిఫరెంట్గానే ఉంటాయి, గుత్తి వంకాయలు అనమాట. చిక్కుడుకాయలు 2 వేళ్ళంత సైజులో కొంచెం బారుగా ఉంటాయి, చూపిస్తాను. సరే ఓకే తిందాము అని చెప్పే టైంలో పక్కన చూస్తే ఇస్తరాకులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ దొరికే ఇస్తరాకులు, ప్లాస్టిక్వి. అంటే వీళ్ళు ఎక్కువగా అరిటాకుల్లోనే చేస్తారు. ఒకవేళ అంటే ఆ ఫంక్షన్ రోజున అరిటాకుల్లో తింటారు. ఇంకా ఇంటికి ఫంక్షన్కి ముందు చుట్టాలు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, ఇంకా వాటి కోసం అని చెప్పి విస్తరాకులు అనమాట. మన ఊరు సైడ్ విస్తరాకులు వేరేలాగా ఉంటాయి, ప్లాస్టిక్వి ఇక్కడ వేరేలాగా ఉంటాయి. చూడండి, కాకపోతే మనకి ఆ కటింగ్ అంతా కూడా బనానా లీఫ్ కటింగ్ లాగానే అనిపిస్తుంది. ఇంక నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎంతమంది అయినా రానివ్వండి, ఫంక్షన్ జరిగేదాకా సాంబారే. పొద్దున సాంబార్, మధ్యాహ్నం సాంబార్, నైట్ సాంబార్. చూడండి ఎంత సాంబార్ పెట్టారో, అన్ని కూరగాయలతో కలిపి ఉంటుందన్నమాట. క్యారెట్, బీన్స్, చిక్కుడుకాయలు, బంగాళదుంపలు అన్నీ కలిపి ఉంటుంది. కొన్నిసార్లు అయితే పొట్లకాయ కూడా వేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళకి చుట్టాలకి ఇలా సాంబారు అప్పడాలు ఇస్తారనమాట. సరే ఏం చేస్తాం, ఇంకా 2-3 రోజులకి మనం ఎలా ఫంక్షన్ జరిగేదాకా అడ్జస్ట్ అవ్వాల్సిందే సాంబార్తో. చూడండి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక చిక్కుడుకాయలు ఎలా ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద చిక్కుడుకాయలు. మనకులాగా చిన్నవి ఉండవు, నాటి ఉండవు, పెద్ద పెద్దవి ఉంటాయి. ఇంకా ఏం చేద్దాం, ఇక్కడి నుంచి వెళ్ళేదాకా మనం సాంబార్తో అడ్జస్ట్ అవ్వాల్సిందే, పొద్దున సాయంత్రం అంతా కూడా. ఇక్కడ అంతేనండి, ఫంక్షన్ రోజైనా ఏదన్నా మనం దీపావళి, సంక్రాంతికి అలా వచ్చినా కూడా పొద్దున సాయంత్రం సాంబార్ ఉంటుంది, లేదంటే రసం ఉంటుంది, ఇంకా అప్పడాలు. అలా ఎక్కువ మంది జనం ఉంటారు కదా, సో వాళ్ళు ఇంకా సాంబార్ అయితే ఈజీగా అయిపోతుందని చెప్పి అలా చేసేస్తారు. ఇంకా చిన్న చూడండి ఇక్కడ బొమ్మ ఛానల్ పెట్టమని చెప్పి తనేం ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంకా నేను భోజనం చేసేసిన తర్వాత ఇంకా మేకప్ చేయాలి కదా, రేపు ఫంక్షన్ ఉంది. ఇంకా దానికోసం అని చెప్పి ఏంటి ప్లాన్ అని చెప్పి చూస్తున్నాము. ఇదంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ సెట్. అంటే అక్కా చెల్లెలిద్దరికీ చేయాలి కదా, ఎవరికి ఏది ఏంటి అసలు ఈ సెట్కి ఏమేమి వచ్చినాయి అని చెప్పి మొత్తం చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఆ తర్వాత ఇంకా నైట్ మెహందీ వేసాము, చూపిస్తాను. నేనే వేసాను అనమాట. చూసి చెప్పండి ఎలా ఉందో మీరు. ఇంకా తర్వాత చూడండి మొత్తం డెకరేషన్ అంతా కూడా జరుగుతుంది బయట. ఆల్మోస్ట్ అయిపోయింది, 75% అయిపోయింది. ఇంకా స్టేజ్ అవన్నీ సెట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మేము ఇంకా ఫంక్షన్ అంటే పూలు ఉండాలి కదా లేడీస్కి మెయిన్గా. ఇంకా పూల కోసం తిరుగుతున్నాను అనమాట నేను. అసలు పూలు బాగా రేట్ చెప్పేసారు. 100 పూలు 100 రూపాయలు అంట. అంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రూపాయి పడింది అనమాట. ఇంకా పువ్వులు తీసుకుందామని చెప్పి నేను ఇలా పక్కనే హైవే పక్కనే ఉంటుంది, చూసారా అది రోడ్డు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు అనమాట. హైవే పక్కనే ఉంటుంది, భయపడాల్సిన పర్లేదు. ఎప్పుడు బండ్లు తిరుగుతూనే ఉంటాయి, జనాలు తిరుగుతూనే ఉంటారు. బాగుంటుంది ఏరియా. చూడండి రోడ్డు కూడా ఎంచక్క కార్ పార్కింగ్ టైల్స్ వేసారు కదా, చాలా బాగుంటుంది అనమాట. చాలా రోజులైంది ఇక్కడికి వెళ్ళి. ఇంకా చూడండి లైట్లన్నీ కూడా ఎంచక్క అలా కలర్ లైట్లు వెలుగుతుంటే కన్నా చిన్నకి సంతోషం ఆగట్లేదు. పైగా డీజే సాంగ్స్ పెట్టారు. ఇంకా వాళ్ళు డాన్స్ అంతా ఇంత లేదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా తెల్లారితే ఫంక్షన్ కాబట్టి మొత్తం సెట్ చేస్తున్నారు. చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మేము రెడీ అవ్వాలి మెహందీ పెట్టడానికి. కన్నా చూడండి
ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు సేమ్ కలర్ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పి వచ్చిన వాళ్ళందరికీ నైట్కి ఇంకా భోజనం పెడుతున్నారు. చూసారుగా ఇస్రాకులు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పక్కనే వెజిటేబుల్స్ అవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ అనమాట, టైం వచ్చేసి 1 గంట అయిపోయింది. లాస్ట్ వీడియో తీయటమే మర్చిపోయాను. ఇంకా లాస్ట్ అయ్యో వీడియో తీయటం మర్చిపోయాను అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్లో వీడియో తీస్తున్నాను అనమాట. నేనే వేసాను. ఒకరికేమో ఫుల్ రెడ్ మెహందీ వేసాను. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అనమాట. చాలా బాగుంటుంది. బార్డర్ వచ్చేసి బ్లాక్, లోపల వచ్చేసి గ్రీన్ కలర్ రెడ్ కలర్ మెహందీతో ఫిలప్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్. ఇంకా నేను పెళ్లి కూతుర్లకి మేకప్ చేద్దామని వెళ్తే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారనమాట. అందరూ మా రిలేషన్స్లే అండి, మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళందరూ వాడుకుంటున్నారనమాట ప్రోడక్ట్స్ నాయి. ఇవి చూడండి, పెద్ద పెద్ద బ్యానర్లు. చాలామంది అంటే గ్రామం కదా, చాలామంది చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు, మేనత్త, మేనమామ వాళ్ళ పిల్లలు. అసలు చూడండి ఎన్ని బ్యానర్లు వేసానో. నేను కదా వేసింది, వాళ్ళే వేసారు. సారీ. ఇంకా నేను వాళ్ళకి మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేశాను. ఇంకా శారీ మేనమామలు తీసుకురావాలి కదా, ఇంకా వాళ్ళ శారీ వచ్చినాక నేను కట్టేది. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము మేనత్తలం కదా, ఇంకా తీసుకెళ్ళాలి వాళ్ళకి. వేస్ట్ చేస్తున్నారన్నమాట. చూడండి, కేరళ మ్యూజిక్ అదంతా కూడా సెట్ చేసేసారు అక్కడ. సో ఈ వీడియో అంతా కూడా ఫుల్ అయిపోతుంది కాబట్టి దీని నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. నేను దాన్ని ఇంకా పెడతాను తర్వాత. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా సేమ్ కలర్ శారీ కట్టుకున్నారనమాట. డ్యాన్స్ వేద్దామన్న ప్లాన్లో ఉండారు. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం పెట్టాను. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కన్నా చూడండి ఎంత స్టైల్గా కూర్చున్నాడో. ఇంకా నాకు వచ్చేసి ఇలా పూలమాలలు ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారు. ఇంకా నాకు వచ్చేసి మెడలో వేసే పూలదండలు ఇచ్చారు. బాగున్నాయి కదా, రోజ్ కలర్ బాగుంది. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా అదండి వీడియో. ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ పెడతాను, నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. మా కన్నమ్మ డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. అక్కడ డ్రమ్స్ మోగిస్తుంటే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట కన్నా.